హలో గైస్, నేను ఒక కూల్ అప్డేట్తో వచ్చేసా. ఒకప్పుడు మనం గ్రూప్ సెల్ఫీస్ తీసుకోలేనప్పుడు ఏవైనా వీడియో క్లిప్స్ నుంచి స్క్రీన్ షాట్స్ తీసుకొని దాన్ని పోస్ట్ చేసుకునే వాళ్ళం. తర్వాత అప్డేట్స్లో మనకేంటి వీడియోస్ షూట్ చేస్తూనే ఫొటోస్ కూడా తీసుకునే ఆప్షన్ తీసుకొని వచ్చారు ఫోన్స్లో. తర్వాత నాకు రీసెంట్గా ఒక న్యూ అప్డేట్ వచ్చింది కెమెరాలో. మీరు ఏదైతే వీడియో తీస్తున్నారో వీడియో తీసేసిన తర్వాత కూడా మీరు ఆ వీడియోలో ఇమేజెస్ని క్యాప్చర్ చేయొచ్చు. అది ఎలాగో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏదైతే కెమెరా ఉందో ఆ కెమెరాతో ఫస్ట్ వీడియో తీసిన ఫుటేజ్ని తీసుకోండి. ఆ ఫుటేజ్కి మీకు స్క్రీన్ రైట్ టాప్లో మీకు కెమెరా ఐకాన్ ఉంటుంది. ఆ కెమెరా ఐకాన్ మీరు స్పెసిఫిక్గా ఒక ఫ్రేమ్ కావాలనుకుంటే ఆ ఫ్రేమ్ని పాజ్ చేసి క్లిక్ చేయొచ్చు. లేదు అనుకుంటే ర్యాండమ్గా వీడియో ప్లే చేసి మీకు కరెక్ట్గా ఓకే ఈ లొకేషన్లో కావాలనుకుంటే ఈ ఇమేజ్ని క్యాప్చర్ చేస్తుంది. ఇందులో కూల్ ఫీచర్ ఏంటంటే మనకి స్క్రీన్ షాట్స్లో పిక్సలేట్ అయిపోద్ది, క్వాలిటీ ఉండదు ఇమేజ్ అనేది. కానీ ఇందులో ఏంటంటే మీరు ఏదైతే ఆ ఫుటేజ్ని 4Kలో తీస్తున్నారో, ఫుల్ హెచ్డీలో తీస్తున్నారో సేమ్ ఆ రిజల్యూషన్లోనే ఈ ఇమేజ్ని కూడా సేవ్ చేసుకుంటుంది. సో ఫుల్ ఆఫ్ డీటెయిల్తో మీకు ఇమేజ్ అనేది వస్తుంది అనమాట, క్యాప్చర్ అవుద్ది. ఈ ఫీచర్తో ఆ ఫొటోస్ని క్యాప్చర్ చేసుకొని పోస్ట్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు బేసిక్గా చెప్పాలంటే. సో నాకు ఈ ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఫీచర్ మీ ఫోన్స్లో కూడా ఉందో లేదో కింద కామెంట్ చేయండి. అండ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఫాలో మై పేజ్ అండ్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.